ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మీ అందరూ కూడా వందనాలు సహోదరులారా. మరి యొక్క పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనందు దేవుడు మరొక శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడండి. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. దేవుడిచ్చిన రోజు, దేవుడిచ్చిన గంట, దేవుడిచ్చిన నిమిషం, దేవుడిచ్చిన మినిట్టు ఇది మన ప్రభు ఇచ్చిందే తప్ప ఏదో మనం సంపాదించుకున్నది కాదండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మరి కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు వినటం కొరకు ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, వినుట వలన విశ్వాసం కలుగుతుందంటండి. అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి ద్వారా మనం రక్షింపబడతాము. అంతేకాకుండా పరలోక రాజ్యం ఉన్నది, మనిషికి మరణం ముగింపు కాదు అని ఇవన్నీ మనుషుడిగా మనం నమ్మాలి అంటే మనలో ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉండాలంటే వినాలి. వింటే తప్ప విశ్వాసం రాదండి. అవునా కాదండి? కాబట్టి దేవుని యొక్క మాటలు వినటం కొరకు ప్రయత్నించేద్దాం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటం కొరకు ప్రయత్నించేద్దామండి. ఎపిసీలకు రాసిన పత్రిక అండి 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము 21వ వచనం దాకా ధ్యానించబోతున్నాం. అందరూ కూడా గమనించాలి. ఇందులో చాలా లోతైన విషయాలు ఉంటాయి. లోతుగా చెప్పడం కొరకు నేను ప్రయత్నిస్తాను. అంటే నాకు ఇది తెలుసు అని కాదు, కానీ మీకు తెలుసు. కానీ మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభు మనకిచ్చిన అవకాశమును బట్టి, జ్ఞానమును బట్టి ధ్యానించడం కొరకు ప్రయత్నించేద్దాం. నేను చదువుతున్నాను, ఆలకించండి. 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. గమనించండి, ఇక్కడ మొదటి వచనంలో అపోస్తులైన పౌలు గారు తండ్రి ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి ఎదుట. ఈ యొక్క మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం చాలామంది కూడా కొంతమంది రూములో ప్రార్థన చేస్తూ ఉంటారు మోకరించి. మరికొంతమంది మనం గమనించినప్పుడు కొంతమందికి ఉన్న అలవాటు పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు కూడా ఉంటారు. మరికొంతమంది మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు ఉంటారు. మరికొంతమంది గల్ఫ్ కంట్రీల్లో కింద పైన నిద్రపోయేవారు కూడా కనబడతారు. 2 మంచాలు ఉంటాయి కదండి, పైన ప్రార్థన చేసుకునేవారు కూడా కనబడతారు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా కూడా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి అర్థం ఏమిటంటే నువ్వు తండ్రి ఎదుట మోకరించవు అని అర్థం. నీ పక్కన ఎవరైనా ఉండొచ్చు, నీ ఎదుట ఎవరైనా ఉండొచ్చు, నీ పక్కన ఎంత డిస్టర్బెడ్ అయినా ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే మోకరించామో, ఎక్కడైతే మోకరించామో అక్కడ ఎవరున్నారంట? తండ్రి ఎదుట. తండ్రి ఎదుట ఉన్నట్లు లెక్క. మనం తండ్రిని ఊహించుకోవాలి, తండ్రిని ఆలోచించుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తానికి మోకరించామో మన ఎదుటిగా ఎవరు కనబడతారు? మనకి తండ్రి ఉన్నాడు. అక్కడ నువ్వు మాట్లాడుతున్న మాటలు, మనం చేస్తున్న ప్రార్థన వినటానికి తండ్రి మన ఎదుట ఉన్నాడన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ చూడండి, తండ్రిగా తల్లిగా మనకేమనిపిస్తుంది? వెళ్ళి వాళ్ళ మాటలు వినాలనిపిస్తుంది కదండి. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట వినాలని తల్లిగా తండ్రిగా మనం ఎలాగైతే ఆశపడతామో, ఒక విశ్వాసిగా మనం చేసే ప్రార్థన మన దేవుడు కూడా వినాలని మన ఎదుటికి వస్తాడన్న విషయాన్ని మీరు గమనించాలి. అది భౌతికంగా జరగకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే భౌతికంగా మనం ప్రార్థన చేస్తున్న పక్కకు వచ్చి కూర్చుంటాడని కాదు, కానీ ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ కూడా నీ ఎదుట ఉన్నట్లే ఆయన ప్రవర్తించగలడు, నీ ఎదుట ఉన్నట్లే ఆయన వినగలడు. అందుకే వాక్యం ఎలాగుంది? కన్నిచ్చిన వాడు కానకుండునా, చెవిచ్చిన వాడు వినకుండునా. ఆయనే కదని అన్ని ఇస్తా. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఆ ప్లేస్లో మీరు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మీ ఎదుట ఉన్నాడన్న మాట మీరు మర్చిపోవద్దు. కొంతమంది చెప్తూ ఉంటారండి, మాకు అస్సలు అవకాశం ఉండదు బ్రదరు, మేము బాత్రూంలో కూడా ప్రార్థన చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ఏంటండి, బాత్రూంలో కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. అటువంటి పొజిషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు. వారి ఎదుట కూడా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట మనం గమనించాలి. ఈయన మోకరించి తండ్రి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మీరు అంతరంగ పురుషుని. ఇంకొక మాట మర్చిపోయానండి, ఇంకొక మాట నేను మర్చిపోయాను. హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో.
పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూలోకంలో కుటుంబం ఉంది. పరలోకంలో ఎవరున్నారు అనగా పరదేశు. ప్రస్తుతము మనకి పరదేశులో ఉన్నారు. ఎవరందరూ? ఆదాము మొదలుకొని అబ్రహాము గారు వరకు, అదేవిధముగా మోషే వారి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా పరదేశులు వెయిటింగ్ హాల్లో ఉన్నారు. వారు దేవుని యొక్క కుటుంబము. పరలోకంలో ఉన్న కుటుంబము. పరదేశి వెళ్ళామంటే పరలోకం వెళ్ళినట్లే. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఉంటామా? వాళ్ళు మనం కలిపి ఎప్పటికైనా వెళ్తాం. అయితే పరదేశంలో ఉన్న కుటుంబం ఎవరైతే ఉన్నారో వారిని గూర్చియు, అదేవిధంగా భూలోకమందున్న కుటుంబమును గూర్చియు, ఈ రెండు కుటుంబాలు ఎవరి కుటుంబం అని పిలువబడుచున్నాయంటండి? తండ్రి కుటుంబం. ఏ తండ్రిని బట్టి పిలువబడుచున్నాయో చూడండి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అంటున్నాడండి. మన తండ్రి పరమ తండ్రి, మన దేవుడు యెహోవా దేవుడు. ఆ దేవుని ఎదుట మనం మోకరిస్తూ ఉన్నాం. ఆ తండ్రి పిల్లలమ్మనంతరం కూడా బైబిల్ చెప్తూ ఉంది. ఇదిగో ఆత్మలకు తండ్రి. మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే. భౌతికంగా మన శరీరానికి ఆదాము మూల పురుషుడైతే మన ఆత్మలకు తండ్రి మాత్రం దేవుడు ఒక్కడే. ఆ దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడంట పౌలు గారు. అయితే పరదేశంలో కుటుంబం ఉన్నది, భూలోకంలో కుటుంబం ఉంది. ఈ రెండు కుటుంబాలను బట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాలను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పౌలు గారు యొక్క చేస్తున్న ప్రార్థన పరదేశంలో ఉన్న వారి కోసం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన ఎందుకు? భూలోకంలో ఉన్న మనం కూడా ఆయన కుటుంబమే. అది విషయం ఏమిటంటే, పరదేశంలోకి వెళ్ళిన వారు కుటుంబమే. వాళ్ళు దాటేశారు, గండం దాటేశారు, ఈ లోకాన్ని జయించేశారు. వాళ్ళు అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి ఈ లోకాన్ని జయించి పరదేశంలోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ మనము కూడా దేవుని కుటుంబమే. మనం కూడా మరలా పరదేశకు వెళ్ళాలి, ఆ పరలోకం వెళ్ళాలి. కాబట్టి పౌలు గారి యొక్క ప్రార్థన, సంఘ కాపురు గారి యొక్క ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? ఇప్పుడు మన కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా గమనించండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా జగత్తు గమనిస్తే, ఫస్ట్ అంట ప్రార్థనలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, పౌలు గారు మోకరించాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ మొట్టమొదటిగా ఏం కోరుకుంటున్నాడు ఆయన? మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు, దేవుని కుటుంబంగా పిలువబడుచున్న ప్రతి బిడ్డ కొరకు పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అంతరంగ పురుషుని యందు మనం ఏం పొందుకోవాలంట? శక్తి పొందుకోవాలి. ఇంతకీ అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఈ శరీరము బాహ్య పురుషుడు. మీకు కనబడుతున్న శరీరం ఏదైతే ఉందో ఇది బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడికి శక్తి కావాలి అంటే, రెండు కోడిగుడ్లు తింటే మంచి బలం వస్తుంది కదండి. 1 లీటర్ పాలు తాగితే మంచి బలం వస్తుంది. బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా లోకంలో చికెను, మటను, కాయగూరలు ఇవన్నీ తిన్నప్పుడు మంచి బలంగా మనం అంతాం. లావుగా అనొచ్చు, బలంగా అనొచ్చు, దిట్టంగా అనొచ్చు, నిగనిగలాడొచ్చు. ఫ్రూట్స్ తిన్నప్పుడు దీని కొరకు ఆయన ప్రార్థన చేయట్లేదండి. ఈ బాహ్య పురుషుడి కోసం ప్రార్థన అవసరం ఏమీ లేదు. మీకు అర్థమవుతుందండి? ఈ బాహ్య పురుషుడు కోసం మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. బాహ్య పురుషుడు బలంగా ఉండాలంటే టెన్షన్ పడకూడదు, శుభ్రంగా తినాలి. చాలా మంది సరిగ్గా తినరు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కుళ్ళిపోతూ ఉంటారు. వారి కోసం కుళ్ళిపోతారు, వీరి కోసం కుళ్ళిపోతారు, ఏడుస్తూ ఉంటారు. ఎదుటి వారు బాగుంటే ఓర్చుకోలేరు. ఇటువంటి వారు ఎంత తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండలేరు. దీనికోసం ప్రార్థన చేయడం కూడా వ్యర్థమే. ఎందుకంటే ఈ బాహ్య పురుషుడు అనేవాడు కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండొచ్చు, కొన్నిసార్లు లేకపోవచ్చు. ఈ బాహ్య పురుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని చేతిలో కాదు కానీ నీ చేతిలోనే ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. మంచిగా ఆహారం తీసుకుని, ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, ఎవరి కోసం కూడా కుళ్ళుకుని ఏడవకుండా ప్రశాంతంగా బ్రతికితే మన బాడీ బలంగా ఉంటుంది, మనం యవనంగా కనపడతాం. ఇది ప్రాసెస్ అండి. దీనికోసం చాలా మంది చిట్కాలు కూడా చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. దేవుడు ఇటువంటి చిట్కాల గురించి యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు, కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది దైవ సేవకులు కూడా యూట్యూబ్లో చిట్కాలు చెప్తున్నారు. మీ స్కిన్ బాగుండాలంటే పసుపు వాడండి,
మీకు మంచి ఊపిరితిత్తులు బాగుండాలంటే ఇది తాగండి, ఇలా కొన్ని చిట్కాలు చెప్తున్నారు. దేవుడు బాహ్య శరీరం కోసం చిట్కాలు చెప్పలేదు కానీ అంతరంగ పురుషుని కోసం చిట్కాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి అంతరంగ పురుషుడు చిట్కా అంటే, పౌలు గారు ప్రార్థన, మోకరించి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే పౌలు గారు, అంతరంగ పురుషులు శక్తి కలిగి ఉండాలని నీ కోసము నా కోసము ఆయన బ్రతుకుండగా ప్రార్థన చేశాడు ఆ రోజున. అప్పుడు మనం లేకపోవచ్చేమో, కానీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి కోసము పౌలు గారు ఆ రోజుల్లో ప్రార్థన చేశాడు. అంతరంగ పురుషుడు అనగా మనలో ఉన్న ఆత్మ. మనిషి రెండు విధాలుగా ఉన్నాడు. పులి, సింహము, పెట్ట, నక్క, పాము ఇవన్నీ కూడా ఒకే అవయవం, అంటే శరీరం ఉంటాయి కానీ వాటికి ఆత్మలు ఉండవు. మనిషి డిఫరెన్స్ అండి. మనకి శరీరము ఉన్నది, బాహ్య పురుషుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది. ఈ బాహ్య పురుషుడు కోసం లోకంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి, ఎన్నో ఆరోగ్యము సూత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయండి. మన బాహ్య పురుషుని ఎలాగైనా కాపాడుకోవచ్చు. కానీ అంతరంగ పురుషుడు ఎలా ఉండాలంట? శక్తి కలిగి ఉండాలంట, బలముగా ఉండాలంట. ఆత్మ అనగా మనలో ఉన్న ఆత్మ శక్తి కలిగి ఉండాలంటే, మనలో ఉన్న ఆత్మ బలంగా ఉండాలంటే మరి దీనికి ఆహారం ఏమిటి? ఎవరి ద్వారా బలంగా ఉంటుంది మనలో ఉన్న ఆత్మ? ఎవరి ద్వారా బలంగా ఉండగలుగుతాము అంటే ఇక్కడ చెప్తున్నాడు కింద వచనంలో చూడండి, మరలా చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ బలపరచబడాలి అంటే ఎవరి ద్వారా బలపరచబడతాం మనము? ఆత్మ, పరిశుద్ధాత్మ. యేసుప్రభు అంటాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం. యేసుప్రభు గారు నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని శిశువులకు చెప్పినప్పుడు శిశువులు అంటారు, ప్రభువా నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా మాకు? నువ్వు వెళ్ళిపోతే మాకు ఎవరు వాక్యం చెప్తారు? నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పోషిస్తారు? నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా మాట్లాడాలి? మాకు ధైర్యం చాలదో, మాకు జ్ఞానం లేదంటే అంటే యేసుప్రభు అంటాడు, ఓరు పిచ్చోళ్ళారా ఎందుకు మీరు బాధపడతారు? నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేనున్నప్పుడు మీరు పిరుగు వాళ్ళలాగా ఉన్నారు, నేనున్నప్పుడు ఇదిగో బద్ధకస్తులుగా ఉన్నారు మీరు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని దిగుతుంది, ఆయన మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఒక వెలుగుతారు, మీరు ప్రపంచాన్ని వెలిగిస్తారు, మీరు భయపడతారండి, మీకు మేలు నేను వెళ్ళిపోవటం వల్ల అని యేసుప్రభు వారు చెప్పాడు. అంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు సరైన వెలుగు లేని ఆ యొక్క అపొస్తలులందరూ కూడా ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి ఎందుకు వచ్చాడో వరకు వెలుగెలిగారండి. మరణానికి భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు, లోకానికి భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, వ్యాధులకు భయపడలేదు. అదే పరిశుద్ధాత్మ శక్తి అంటే. అదే చెప్తున్నాడండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, అంతరంగ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ అంతరంగ పురుషుడు బలపడాలి అంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్ముడు సహాయం కావాలి, పరిశుద్ధాత్ముడు సహాయం తీసుకోవాలి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది, మనం బలహీనులము కాబట్టి బలహీనులమైన మనము పరిశుద్ధాత్మ సహాయమును పొందుకోవాలంట. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని చదువుకునేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ సహాయమును మనం పొందుకోవాలంట. పరిశుద్ధాత్మ సహాయం వలనే మనము బలపరచబడతాం, స్థిరపరచబడతాం. ఇదందరూ కూడా నమ్మాలండి. చాలా మందికి పరిశుద్ధాత్మను గురించి అవగాహన తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తప్పట్లు కొడితే వస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు బిగ్గరగా కేకలేస్తే వస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు రంకెలేస్తే వస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగో మరి రకరకాలుగా బోరలుతే వస్తాడని తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు మనిషి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పడగొట్టేవాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అల్లరి చేసేవాడు కాదు, ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? అంతరంగ పురుషుణ్ణి స్థిరపరుస్తాడు, అంతరంగ పురుషుని బలపరుస్తాడు, అంతరంగ పురుషుడిని శక్తిలోనికి నడిపిస్తాడు. ఇక్కడ చక్కటి ఎలా రాయబడి చూడండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఒక మొక్కను వేసాం అనుకోండి, చెట్టుని, ఆ చెట్టుకు రోజు నీళ్ళు వేసి ఆహారం పెడుతుంటే ఏమవుతుంది?
రోజు రోజుకి బలంగా తయారవుతుంది కదండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన సహాయాన్ని దినదినం మనం కోరుకుంటున్నప్పుడు గుర్తించాలండి. చాలా మంది గుర్తించరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదే ఉన్నాడని, ఆయన మనలోనే ఉన్నాడని చాలా మంది గుర్తించరు. అందుకే పాత నిబంధనలో దావీదు కూడా ఏడుస్తాడు. పాపం చేసినప్పుడు ఒకవేళ నా ఆస్తి తీసేస్తావని బాధపడలేదు ఆయన. నా డబ్బు తీసేస్తావని బాధపడలేదు ఆయన. నా సింహాసనం తీసేస్తావని బాధపడలేదు ఆయన. నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభు అని ఏడుస్తాడు, బాధపడతాడు పౌలు గారు, దావీదు గారు. కాబట్టి మనందరం కూడా దేవుని ఆత్మ గురించి తెలుసుకోవాలి. దేవుని ఆత్మ బలం గురించి మనం తెలుసుకోవాలి. ఆ దేవుని ఆత్మ వల్ల మనం ఏమవుతామంట, మన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. మరొక వచనం ఏం చెప్పబడుతుంది, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమేశ్వరము చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని మీకు దయచేయవలనని అన్నాడు. ఏంటంట, క్రీస్తు అంట మన హృదయంలో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. క్రీస్తు మన హృదయంలో నివసించాలి అంటే మనకేం కావాలి, విశ్వాసం కావాలి. మీకు అర్థమవుతుందండి. క్రీస్తు మన హృదయంలో ఉండాలంటే, నివసించాలి అంటే ప్రతిరోజు మనం క్రీస్తుని కలిగి ఉండాలంటే అది విశ్వాసం ద్వారానే కలుగుతుంది. మరి విశ్వాసం ఎలాగొస్తుంది మనకి? ఇదే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. మనకు విశ్వాసం ఎలా పడుతుంది, విశ్వాసం ఎలా పెరుగుతుంది అంటే బైబిల్ చెప్తుంది వినుట వలన కలుగుతుంది. ఎవరి మాటలు? క్రీస్తుని గురించే మాటలు. ఈ లోకంలో పనికిమాల మాటలు కాదు, ఈ లోకం లోకానుసారమైన మాటలు కాదు, ఈ లోకం ఎవరెవరో చెప్పే మాటలు కాదు, లోక సామెతలు కాదు, లోకపు మాటలు కాదు, కానీ నీ సొంత తెలివితేటలు కాదు, కానీ అవి క్రీస్తుని గురించిన మాటలు అయితే నీలో విశ్వాసం కొంచెం కొంచెంగా పెరుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉందండి. విశ్వాసం పెరగాలి కదండి. ఒక చంటి బిడ్డ పుట్టాడు మనకి, ఆ చంటి బిడ్డ పెరగకపోతే మనం ఏమంటాం, మరగుజ్జోడేమో, లేకపోతే సరైన ఆరోగ్యం లేదేమో, వికలాంగుడేమో అనుకుంటాం కదండి. అలాగే విశ్వాసంలో మనం ఎదగాలి అంటే, క్రీస్తు మన హృదయంలో నివసించాలి అంటే విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసం వినుట వల్లనే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. ఎందుకు 3 సార్లు మీకు చెప్పానంటే నీకు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు అంటాడు లోకా సువార్తలో, నేను మరలా వచ్చేటప్పుడు విశ్వాసమును కనుగొందునా అంటాడు. అంటే ఉండగా మన విశ్వాసం ఏమైపోద్ది, తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని వండుకోలేనంటండి. విశ్వాసం ఎలా తయారవుతారంటే ముదిరిపోయిన బెండకాయలా తయారవుతారంట. ముదిరిపోయిన బెండకాయ కూరకి పనికిరాదు కదండి, దేనికి పనికిరాదు. అలాగే విశ్వాస జీవితం ముదిరిపోయిందనుకో దేనికి పనికిరాదు. మనం ఎంత నేర్చుకుంటున్నా కూడా ఇవాళ యూట్యూబ్లో చూడండి, సవాలు 2 నిమిషాల్లో ఓడించేస్తాను, 3 నిమిషాల్లో ఓడించేస్తాను, అలాగ 1 నిమిషం చాలు నాకు అన్నాడు నాకు ఒకడని. ఎలా తయారైపోయారంటే దేవుడిచ్చిన కృప. బైబిల్ చెప్తుంది బోధించేవారు ఎవరైనా సరే, ఏ పాస్టర్ గారైనా సరే, వాళ్ళు ఎవరని చెప్తుందో తెలుసండి బైబిల్, వెర్రివారు. నేను కూడా ఇందులోనికి నేను కానీ మీరు యూట్యూబ్లో ప్రసంగం చెప్పే వరకు ప్రపంచంలో ఎవరినైనా మీరు చూసుకోండి, బైబిల్ ప్రకారంగా వారు ఎవరంటే ఎర్రువారు. ఎందుకంటే దేవుడు లోకంలో ఉన్న వారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వారి అజ్ఞానులను వెర్రువారిని ఏర్పాటు చేసుకున్నాడంట. మీకు అర్థమవుతుందండి, కొరింథీ పత్రికలో చెప్తాడు. కానీ వాళ్ళు ఎలా తయారైపోయి 4 మాటలు నేర్చుకునేసరికి 2 నిమిషాలు చాలు, 3 నిమిషాలు చాలు, నేను ఓడించేస్తాను. మనుషులు కొంచెం బెండకాయ ముదిరిపోతే కూరకు ఎలా పనికిరాదో విశ్వాసం అనగా దేవుడిలో అహంకారం పెరిగిపోకూడదు. అది తప్పు అని బైబిల్ చెప్తూ ఉందండి. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించి మన హృదయంలో విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి, విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం ధ్యానిస్తే విశ్వాసం పెరిగి మన హృదయంలో క్రీస్తు నివసిస్తాడు. నివసించడం అంటే ఏంటంటే ఆయన మన జ్ఞాపకాలలో ఉంటాడు. ఏది మరిచిపోయినా క్రీస్తును మరిచిపోకూడదు మనం. పౌలు అంటాడు, నేను క్రీస్తును పూర్ణ నడుచుకుంటున్నాను, నివసించేవాడు నాలో నేను కాదు కానీ క్రీస్తే అంటాడండి.
మన గురి క్రీస్తే. మన గురి ఈ లోకంలో ఎవ్వరూ కాదు. ఆదాము కాదు, యోబు కాదు, లేకపోతే మరి దావీదు కాదు, అబ్రహాము గారు కాదు, ఎవ్వరు కాదు. మన గురి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎప్పుడు కూడా మన హృదయంలో నివసించాలి, మన మనసులో నివసించాలి. మన అణువు ఆయన ఎప్పుడు మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. కిందకి మనం చదువుకున్నట్లేదు కనుక, తన మహిమేశ్వరము చెప్పున మీకు దయచేవులని మీరు దేవుని సంపూర్ణత యందు పూనులగునట్లుగా. ఇదొక మాట. నేను ప్రతి మాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, త్వరగా వెళ్ళిపోవట్లేదు. మరొక మాట మనకు కనబడుతుంది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఇదొక ఆన్సర్ పెట్టాడు మళ్ళీ పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు. ఒక్కో మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రభువుని ఎలా చేయాలి, విశ్వాసంలో బలపడాలి ప్రభువా, అంతరంగంలో బలపడాలి ప్రభువా. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మరొక ప్రపోజల్ పెట్టాడు, మరొక మాట చెప్పాడు. దేవుడికి ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరూ కూడా దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఎంత పెద్ద కోరాడండి. మనం కూడా ప్రార్థన చేస్తాం కదండి. మనందరం ఎలా ప్రార్థన చేస్తాం? చిన్ని ప్రార్థనలు. ఏం ప్రార్థనలు? మని 1,00,000 రూపాయలు అప్పు తీరిపోవాలి ప్రభు, తప్పులేదు చేయటం. కానీ మన ప్రార్థనలో దేవుడు నవ్వుతాడండి. చాలాసార్లు కూడా చేస్తాం మనం. ఈ 1,00,000 రూపాయలు అప్పు తీరిపోవాలి ప్రభువా, ఈ ఇల్లు పూర్తి అవ్వాలి ప్రభువా, ఈ పెళ్ళి అవ్వాలి ప్రభువా. ఇలా చిన్న ప్రార్థనలు మనం ఎక్కువగా చేస్తాం. చేయకూడదని బైబిల్ చెప్పట్లేదు, కానీ అవి మనం ఎక్కువ పదే వాటి కోసమే చేస్తాం. పౌలు గారు చేస్తున్న ప్రార్థన ఎంత పెద్ద ప్రార్థన చూడండి. అసలు అది మామూలు ప్రార్థన కాదు. అది ఎంత లోతుగా అడుగుతున్నాడంటే, కొన్నిసార్లు మనం అంటాం కదా, ఎంత దురాశలు అంటాం కదా. అలాగే ఈ ప్రార్థన ఎంత హై లెవెల్లో ఉందో చూడండి. ఈయన ఏమడుగుతున్నాడు? మనందరం అంట, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుడు ఏమై ఉన్నాడు? సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన వాడు. ఎందులో? శక్తిలో, బలములో సంపూర్ణమైన వాడు, జ్ఞానములో సంపూర్ణమైన వాడు, ప్రేమలో సంపూర్ణమైన వాడు, క్షమించటంలో సంపూర్ణమైన వాడు, దీర్ఘశాంతములో సంపూర్ణమైన వాడు, ఆదరించటంలో సంపూర్ణమైన వాడు, క్షమించటంలో సంపూర్ణమైన వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయములో కూడా దేవుడు సంపూర్ణమైన వాడే. దేవుడు అన్ని విషయములో సంపూర్ణమైన వాడే. మరి మనం ప్రేమ విషయంలో సంపూర్ణమైన వారమా? కాదు. మనం కొంతవరకే ప్రేమిస్తాం. 90% ద్వేషిస్తే 10% ప్రేమిస్తాం. మనము దీర్ఘశాంతం ఉంటుందని మనకి కొంతసేపే శాంతంగా ఉంటాం, తర్వాత కోపం వచ్చేస్తుంటుంది మనకి కదండి. మన జ్ఞానం ఎంత అండి? చిన్న జ్ఞానం. మన ప్రేమ ఎంత అండి? చిన్న ప్రేమ. మనదంతా కూడా చిన్నగానే ఉంటది. దేవుని అంత సంపూర్ణమైన ప్రేమ మనకు లేదు. దేవునంత సంపూర్ణమైన దేవునంత సంపూర్ణమైన బలం మనకు లేదు. దేవునంత సంపూర్ణమైన క్షమించే గుణము లేదు. దేవునంత సంపూర్ణమైన ఆదరించే గుణం మనకు లేదు. కానీ పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. లేదు, మనకి చాలా దూరం ఉన్నాం. ఒక మాట ఉంటుంది కదండి, ఏ మాట అంటే నక్కకి నాగలోకానికి అనే ఒక మాట చెప్తారు. అంటే దానికి అర్థం ఏంటంటే చాలా దూరం అని. అలాగా ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఎలాగున్నదంటే, దేవుడు ఈ తత్వంలో ఎక్కడో ఉన్నాడు. అంటే సంపూర్ణతలో దేవుని సంపూర్ణత ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నాం. ఇందులో ప్రేమలో, క్షమించటంలో, ఆదరించటంలో, కనికరించటంలో, దీర్ఘశాంతంలో ఎన్ని మనం చెప్పుకున్నప్పుడు మనం ఎంతో చిన్న దాంట్లో ఉన్నాం. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా అండి? ప్రభువా, నీతో కూడా అలా ఉండాలి ప్రభుని ప్రార్థన చేయట్లేదని పౌలు గారు ఎంత లోతుగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఎంత బలంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుడికున్న సంపూర్ణత నా బిడ్డలకి కావాలయ్యా. నీకే సంపూర్ణత ఉందో ప్రభువా? నీకుంది కదా ప్రభువా సంపూర్ణత. నువ్వు ప్రేమలో సంపూర్ణమైన వాడువు కదా, జ్ఞానంలో సంపూర్ణమైన వాడువు కదా, క్షమించడంలో సంపూర్ణమైన వాడు కదా. ఆ సంపూర్ణత నా సంఘస్థులకు కావాలి, ఆ సంపూర్ణత నా బిడ్డలకు కావాలి, ఆ సంపూర్ణత నా పిల్లలకు కావాలి. దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం ఎవరిలాగా మారిపోవాలంట? దేవుడులాగా మారిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పెద్ద ప్రార్థన చూడండి. ఇది మామూలు ప్రార్థన అండి. మనుషులమైన మనము దేవుడులాగా మారిపోవాలని చేస్తున్నాడు పౌలు ప్రార్థన. ఎంత పెద్ద ప్రార్థన ఇది.
ఎంత విశ్వాసమైన ప్రార్థన ఇది, ఎంత లోతైన ప్రార్థన ఇది. నీవు నేను అర్థం చేసుకోవాలి దీనికోసం. ఇవాళ ఆ భావజాలం నీలో నాలో ఉందా? మనం ఎవరిలాగా అవ్వాలనుకుంటాం సహజంగా? ఎవరో పక్కింటోని చూస్తాం మనం, వాళ్ళలాగా బిల్డింగ్ కట్టాలి, వీళ్ళలాగా భూమి కొనాలి, ఈమెలాగా స్థలం కొనుక్కోవాలి, ఈమెలాగా చీర కొనుక్కోవాలి, ఈమెలాగా మెల్లో హారం కొనుక్కోవాలి. ఈ చిన్న చిన్న ఆశలే తప్ప నేను దేవునిలాగా అవ్వాలి, దేవుడంత ప్రేమ కలిగి ఉండాలి, దేవునంత జ్ఞానం కలిగి ఉండాలి, దేవునంత దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దేవునంత సహనం కలిగి ఉండాలని ఎవరైనా కోరుకుంటామా? దేవుడులాగా అవ్వాలని ప్రార్థిస్తున్నాడు పౌలు గారు సంఘాన్ని. సంఘమైన మనమంట దేవుడులాగా మారాలంట. ఎంత పెద్ద మాట ఉండేది. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అని ప్రార్థన చేస్తున్నాడండి. మనము దేవుని యొక్క సంపూర్ణతలో మనం కూడా పూర్ణులగాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, ఇదిగో మీరు ఏ విధంగా కొనసాగాలంటే సంపూర్ణులగుటకు కొనసాగాలి. సంపూర్ణులగడానికి మనం కొనసాగాలంటేనే ముందుకి, సంపూర్ణులం కావాలంటే మనం ముందుకి. కిందకి ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడు ఆయన? ప్రేమయందు వేరు పారి స్థిరపడి. చూడండి, ప్రేమయందు వేరు పారి స్థిరపడి. ఈ మాట కూడా వేరే మాట. ప్రేమ కోసం ప్రవికులుగా కూడా చెప్తున్నాడండి ఇక్కడ. ప్రేమలు ఏం పారాలంట? వేరు పారి స్థిరపడి. అంటే ఇక్కడ చెట్టుని తీసుకొచ్చాడు, ఒక చెట్టుని ప్రేమ గురించి చెప్తూ. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు వేరు పారాలి. అంటే ఒక చెట్టును మనం కప్పెట్టినప్పుడు దానికి వేరు ఉంటుంది కదండి, ఆ వేరు భూమిలోనికి వెళ్ళి ఇలాగా తిరగాలి. ఏరెప్పుడు కూడా ఇలా నిదానంగా కిందకి వెళ్ళిపోదని, నిదానంగా తక్కువ ఉంటుంది, తక్కువ లోతు ఉంటుంది నిదానంగా. కానీ వేరు అనేది ఏ చెట్టుని మీరు చూడండి ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట, సైడ్కి పాకిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే చెట్టు 4 మూలలకు పాకిపోయి వేరు ఎంత లెక్క వెళ్ళిపోతే అంత లెక్క చెట్టు బలంగా ఉంటుంది అనమాట. ఏరెప్పుడు కూడా కిందకి వెళ్ళదు, సైడ్లకి ఇలాగ వేరు పారుతుంటుంది అనమాట. ఎప్పుడైతే చెట్టుకు వేరు ఉండదో ఆ చెట్టు గాలివాను కొట్టినా, తుఫాను వచ్చిన వెంటనే పడిపోతుంది. బొబ్బచ్చి చెట్టు ఉంటుంది కానీ, బొబ్బచ్చి చెట్టు మనకు అర్థమయ్యే భాషలో బొబ్బచ్చి చెట్టు చూడండి అలా గాలిస్తే పడిపోతుంది. ఎందుకని? దానికి ఏరు బలంగా ఉండదు. అదేవిధంగా విశ్వాస జీవితంలో ప్రేమ అనే భావజాలను మనం చూసుకుంటే, మనలో ప్రేమ ఎంత బలంగా ఉండాలంటే వేరు పారి స్థిరపడాలంట. చెట్టుకి వేరు ఎలాగైతే పాకిపోతాయో మన జీవితంలో కూడా ప్రేమ అనేది పాకిపోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించనే మాటలో ధర్మశాస్త్రం అంతా ఈముడి ఉన్నది, అంతా నెరవేర్చినట్లే పో అన్నాడు. అంతే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి అయిపోయింది, నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చేసినట్లు అన్నాడు. అంటే ప్రేమ ఎంత బలమైందో చూడండి సంఘం పట్ల, ప్రేమ ఎంత గొప్పదో చూడండి మీరు సంఘం పట్ల. మరి మన కొద్ది రోజుల క్రితం అమెరికా దేశంలో ఒక సేవకుడిని చంపేసినప్పుడు తన భార్య చంపేసిన వ్యక్తిని క్షమించగలిగింది కదండి. అదే కదా క్రైస్తవ ప్రేమ అంటే, అదే కదా క్రైస్తవ ఏరు పారటం అంటే. ఆమె యొక్క ప్రేమ వేరు పారింది కాబట్టి క్షమించగలిగింది. దీనికోసము ఏరు పారటం గురించి కూడా ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుంటే, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింసైనా కలగగానే అభ్యంతరపడెను. వేరు లేనందున, ఏం లేదంటే ఇక్కడ వేరు లేనందున, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన విత్తనాల ఉపమానంలో ఒక 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 చెట్టుకి, ఒక మొలకకి ఏమి లేదంటే ఎదిగిపోయింది చెట్టు, గబగబగా వచ్చేసిందన్న మొక్క, అని కింద వేరు లేదంట. అందుకేమైపోయిందో చెట్టు వెంటనే ఎండిపోయిందంట, శ్రమైన హింసైనా కలిగినప్పుడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో ప్రేమ అనే వేరు పారకపోతే, ప్రేమను మనం ధరించుకోకపోతే, ప్రేమ మనం కలిగి ఉండకపోతే ఏమైపోతుందంటే మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ ప్రేమను కలిగిన వారుగా వేరు పారి స్థిరపడాలంటండి. ప్రేమ కోసం మరొక మాట ఉంటుంది, ప్రేమ దీర్ఘకాలం సహించను, ప్రేమ అన్నిటిని తాళును, ప్రేమ అన్నిటిని ఓర్చెను, ప్రేమ అన్నిటిని సహించును. ప్రేమ చాలా గొప్పది. అందుకే ప్రేమను బట్టి తండ్రి తన కుమారుడిని యేసు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు ఎలా ఇచ్చాడు? బలిగా ఇచ్చాడు.
నీ కొరకు నా కొరకు పచ్చి భాషలో చెప్పాలని చంపేశాడు ఆయన. పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం ద్వారా మనకు విమోచన. ఎంత గొప్ప త్యాగం అండి అది. ఆయన రక్తం ద్వారా మన పాప క్షమాపణ ఎంత గొప్ప కృపది. కాబట్టి ప్రేమ చాలా విలువైనది క్రైస్తవ జీవితానికి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకొక వచనం మనకి ఎందుకు వస్తే గనక, ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎత్తు గ్రహించుకున్నట్టుకును. ఎలాగంటే అండి, ఏ విషయంలో ఆ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ గురించి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకున్నట్టుకును. అంటే ప్రేమ ఎంత గొప్పదో దేవుని పరిశుద్ధుల గురించి మనం ఎలా తెలుసుకోవాలంట? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు తెలుసుకోవాలి, పొడుగు తెలుసుకోవాలి, లోతు తెలుసుకోవాలి, ఎంతో గ్రహించుకున్నట్టుకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే మనము సమస్త పరిశుద్ధులు అనగా మనకి ఎవరెవరు గుర్తుకొస్తారు? కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే ఒక నోవహ గారు గుర్తుకొస్తారు, హానో గుర్తుకొస్తాడు, ఆదాము గుర్తుకొస్తాడు, అబ్రహాం గారు గుర్తుకొస్తాడు, యోబు గారు గుర్తుకొస్తాడు, దావీదు గుర్తుకొస్తాడు, అన్నా గుర్తుకొస్తుంది కదండి, ఎస్తేర్ రాణి గుర్తుకొస్తుంది. వీళ్ళందరూ సమస్త పరిశుద్ధులు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో కూడా మనం ఇలాగా చూసినప్పుడు వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది. మరలా చదువుతున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా చూడండి, మళ్ళా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు. ఇక్కడ ఇంకా ప్రేమలోనే ఉన్నాడు. ఇక్కడ మనం ప్రేమ కోసం చెప్పుకుని ఇంకా ప్రేమలోనే ఉన్నాడు. అంటే సమస్త పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మనం పరిశీలించాలి. వాళ్ళ ఎత్తులు చూడాలి, వాళ్ళ పొడుగులు చూడాలి, వారి లోతులు చూడాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులందరూ ఎంత శ్రమలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మనకు అబ్రహాం గారిని చూసుకుంటే దేవుడు గూర్చి సమస్తాన్ని కోల్పోయాడు ఆయన. దేవుని గూర్చి ఆయన గుడారంలో బ్రతికాడు ఆయన. దేవుని గూర్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన. అబ్రహాం గారు ఆఖరి తన కుమారుని కూడా బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు ఆయన. దావీదు గారు కూడా ఆయన రాజ్యం కోసం ఎన్నో పాటలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. యోబు ఎన్నో బాధలు పడ్డాడు. వీళ్ళందరినీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళ ఎడల్పు, లోతు అంటే వాళ్ళ జీవితాలు మనం ఒకసారి చూడాలి. వాళ్ళు మనకు మాదిరిగా కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వారి ఎడల్పు చూడమంటున్నాడు, వారి లోతు చూడమంటున్నాడు. వాళ్ళ జీవితాలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుని కుమారులు అయినందుకు వాళ్ళ జీవితం సాపేగా వెళ్ళలేదురా బాబు. వారి లోతులు చూడండి ఒకసారి, వాళ్ళ జీవితాలు లోపలికి వెళ్ళి చూడండి, వారు ఎలాంటి చూడండి, వారి పొడుగు చూడండి, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ బాధలు, వారు పడ్డ ఇబ్బందులు. అయినా వారి విశ్వాసం విడిచిపెట్టలేదు, వారి విశ్వాసాన్ని మరి వదులుకోలేదు. దేవుని కోసమే బ్రతికారు, దేవుని కోసమే జీవించారు, దేవుని కోసమే నడిచారు. వాళ్ళను కూడా మీరు ఒకసారి చూడండి అని చెబుతూ మరొక చక్కటి మాట చెప్పాడు. గ్రహించుకున్నట్టుకును గ్రహించాలి. మనము చాలాసార్లు మనము చెప్పుకుంటాం, హానో కోసం చెప్పుకుంటాం, అబ్రహాం కోసం చెప్పుకుంటాం, కానీ వారు పడ్డ బాధలు మనం కూడా పడతామేమో అని ఆలోచన పట్టుకోము. అంటే వారు అనుభవించిన ఆశీర్వాదాలు మనకు కావాలి, కానీ వాళ్ళు పడ్డ బాధలు మనకొద్దా? వాళ్ళతో మనం కలిసి నడవద్దా అనే ఆలోచన మనలో కూడా ఉండాలండి. కాబట్టి లాస్ట్కి చెప్తున్నాడు, ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో నీకు జ్ఞానం ఉందని అనుకుంటే కనుక జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను, క్రీస్తు ప్రేమ అనేది జ్ఞానమునకు అందనిది. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు అందనిది. క్రీస్తును ప్రేమను అర్థం చేసుకోవాలని నీకు ఎంత జ్ఞానం ఉన్నా అర్థం కాదు. ఎందుకంటే చూడండి, నువ్వెంత చదువుకున్న క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. నువ్వు పిహెచ్డి చేయి, నువ్వు బీకామ్ చేయి, నువ్వెంత చదువుకున్నా క్రీస్తు ప్రేమ నీకు నీ జ్ఞానం బట్టి అర్థం చేసుకోలేవు. క్రీస్తు ప్రేమ ఈ లోక జ్ఞానము కంటే గొప్పది. అందుకో భక్తులు ఇలా పాట పాడాడండి, నా యేసు ప్రేమ నింగి కంటే ఎత్తైనది, ఆ క్రీస్తుని ప్రేమ. మరి ఆ పాటని మర్చిపోయాను, చక్కటి పాట అండి. నా యేసు దేవుని ప్రేమ నింగి కంటే ఎత్తైనదంట.
ఆ యేసుని ప్రేమ సముద్రము కంటే లోతైనదంట. మారని ప్రేమ నా యేసుని ప్రేమ, మరువని ప్రేమ నా క్రీస్తుని ప్రేమ, నా కొరకై సిలువలో మరణించినది, మరణాన్ని గెలిచి నన్ను రక్షించినది. నా కొరకై సిలువలో మరణించినది, మరణాన్ని గెలిచి నన్ను రక్షించినది. మారని ప్రేమ నా యేసుని ప్రేమ, మరువని ప్రేమ నా క్రీస్తుని ప్రేమ. అంటే ఆయన ప్రేమ ఈ జ్ఞానముకు మించినది. ఎంత గొప్ప మాట అండి ఇది. ఏ మాట అంటది? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నించు. రుచి చూచి తెలుసుకున్నది యెహోవోత్తముడని అని చెప్పిన రీతిగా క్రీస్తుని ప్రేమను రుచి చూచే తెలుసుకోవాలి. క్రీస్తుని ప్రేమను నువ్వెంత చదువుకున్నా కూడా అది అర్థం కాకపోవచ్చు, కానీ నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, నీ కొరకు నా కొరకు బలైపోయాడు, తెలిసి చచ్చిపోయాడు. ఆయన తెలుసు మరణించాడు. ఆయన్ని సిలువెక్కిస్తున్నారని తెలిసి, చచ్చిపోతున్నారని తెలుసు కూడా ఆయన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత ఏడిపిస్తున్నా, ఎంత హింసిస్తున్నా కూడా ఆయన మౌనంగా స్వీకరించాడు. ఆయన నోట ఏ కపటమైన మాట రాలేదంట. ఆయన చూపుల్లో పాపము లేదు, ఆలోచనలో పాపము లేదు, తలంపుల్లో పాపము లేదు. అయినప్పటికీ కూడా పాపిగా తల వంచుకున్నాడంట అండి. పాపిగా తల వంచుకున్నాడంట. ఏ పాపం ఎరగనైనా నీ కొరకు నా కొరకు పాపిగా మారాడండి ఆ సిలువలో. కాబట్టి ఆయన ప్రేమ జ్ఞానముకు మించినది, ఆయన ప్రేమ తెలుగుకు మించినది. ఆ ప్రేమ పుస్తకాల్లో దొరకదు. ఆ ప్రేమను అనుభవపూర్వకం ఒకసారి అనుభవించి చూడాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టావు. దాన్ని మారు మనసు అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉందని. లాస్ట్ ఒక వచనం చదువుతున్నాను చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. లాస్ట్లీ మాట పౌలు గారు ఎందుకు చెప్పాడంటే, ఆయన ఏమంటున్నాడు? కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి అంటున్నాడండి. అంటే మనం చాలా అడుగుతాం కదండి, మన జీవితంలో అడుగుతాం. ఎన్నో సమస్యలు బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో బాధలు బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవి చేయగల సమర్థుడు ఎవరంట? దేవుడు అంటండి. అవి చేయగల సమర్థుడు మన ప్రభు. మన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేస్తారంటండి ఆయన. మీకు అర్థమవుతుందండి? మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకి ఇష్టపడండి, అంతకంటే ఎక్కువ ఇస్తాడంట. మనం ఏదైతే కోరుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఇస్తాడంట ఆయన. శక్తి గలవాడు కూడా ఆయన. అయితే ఆయన ఎందుకు ఈ మాట లాస్ట్లో చెప్పాడంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఆయన ఇస్తాడు. నీ గృహం కావాలా? నువ్వు అడగకపోయినా ఆయన ఇస్తాడు. నీ ఇంట్లో ఒక వివాహం ఉన్నదా? నువ్వు అడగకపోయినా ఆయన నడిపిస్తాడు. నీ జీతం పెరగాల? ఆయన నడిపిస్తాడు. నీకేం కావాలని చూచుకుంటాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మొదటగా నా నీతి నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలి పరలోకపు తండ్రి దయచేస్తాడని చెప్పాడండి. అదే చెప్తున్నాడు పౌలు గారు. పైనంతానేమో ఆత్మస్థితిలో బలపడాలని, అంతరంగ పురుషులో బలపడాలని ప్రార్థించిన ఆయన లాస్ట్కి వచ్చినప్పటికి ఏం చెప్తున్నాడు? మీకేం కావాలని తెలుసు, మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఆయన ఎక్కువ ఇస్తాడు. దానికోసం బెంగ పెట్టుకోవద్దు. కానీ అంటే అక్కడ ఆ ప్రార్థన ద్వారా నీకు నాకు ఏం బోధిస్తున్నాడు? మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ ప్రార్థనే చేసుకోండి. ఏ ప్రార్థన? అంతరంగ పురుషులో బలం పుంజుకోవాలి, శక్తి పుంజుకోవాలి, ఆత్మస్థితిలో ఎదగాలి, ప్రేమలో వేరు పారాలి, సమస్త పరిశుద్ధ లోతు పొడవు తెలుసుకోవాలి. అది అలా మనం కూడా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో పౌలు గారి యొక్క ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. మనం కూడా ఆత్మలో అభివృద్ధి చెందాలని, అంతరంగ పురుషుల్లో బలపడాలని, ఆత్మస్థితిలో ఎదగాలని, ప్రేమలో వేరు పారు ముందుకు వెళ్ళాలని ఆ ప్రార్థన కలిగి ఉందాం, ఆ జీవితాన్ని కలిగి ఉందాం. ఈ మాటలు ప్రభునందు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నీకేమైతే కావాలో అది ఆయనకి తెలుసు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. ఈ మాటలు విన్న మీరు
మీరు కూడా మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి, వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. మీ అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.